నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణే మాకు ఆదర్శం అంటున్నటువంటి దివ్యల మాధురి. దేంట్లో ఆదర్శం? 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాంధీ మా ఆయన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే కాలేడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాకు ఆదర్శం అంటూ ఆయన జీ తెలుగు న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఎన్నేళ్ళు పడాలి పవన్ కళ్యాణ్ గారి మాటలో? ఎందుకు పడాలి? అనవసర సందర్భంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు పదే పదే తీసుకొచ్చి మాట్లాడుతాం? వీళ్ళ వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి? వీళ్ళని సమర్థించుకోవడం కోసం పక్కనోటిది పట్టుకొని లాగుతూ ఉంటారు. ఈ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కావచ్చు, దివ్యల మాధురికి సంబంధించి నడుస్తున్నటువంటి తంతు, వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు కూడా మరి ఏం చెప్పదలుచుకుంటే నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలనుకుంటున్నారా? ఆయన టార్గెట్ చేయాలనుకుంటున్నారా? ఒకటైతే చెప్తారు, పవన్ కళ్యాణ్ గారిని అకారణంగా అనవసరంగా వివాదాల్లోకి రాజకీయాలను చేయాలని చూసినటువంటి వ్యక్తులు కాలగర్భంలో చాలామంది కలిసిపోయినారు. చాలా దారుణమైన సిచ్యువేషన్ చూసినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ వీళ్ళకి కావాలని కోరుకుంటున్నట్టున్నారు. బహుశా మీ అందరు కూడా తెలిసిందే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవో రీల్స్ చేశారని చెప్పేసి అప్పుడు కొన్ని వీడియోలు బయటకు వస్తే అవి మేము చేసినవి కాదు, మాకు సంబంధం లేదు, అది అక్కడ జరగలేదు, అదంతా అయిపోయింది, తప్పు అయిపోయిందని చెప్పేసి దాంట్లో నుంచి తప్పించుకున్న పరిస్థితి. మొన్న కూడా ఎక్కడో ఫామ్ హౌస్లో, తెలంగాణలో మొయినాబాద్లో, అక్కడ ఫామ్ హౌస్లో బర్త్డే వేడుక చేసుకుంటూ ఉంటే ఆమె బర్త్డే వేడికి అట, కానీ పార్థసారథి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. సో అతను ఆర్గనైజ్ చేసినాడు అనమాట. అక్కడ విదేశీ మద్యం బాటిల్ ఒక 10 దొరికినాయి, అలాగే హుక్కా బాటిల్స్ దొరికినాయి. సో ఇవన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ చెప్పండి, లేకపోతే సమర్థించుకోవడానికి, తనని తాను సమర్థించుకోవడానికి ఎదుటి టార్గెట్ చేయాలి కాబట్టి అలా టార్గెట్ చేస్తున్న పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అకారణంగా టార్గెట్ చేయడం కారణంగా దాని పర్యవసానాలు కావచ్చు, ఆ ఇబ్బందులు కావచ్చు, కాలం వదిలిపెట్టదు. ఆయన చేస్తున్నటువంటి మంచిని ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు? ఆయన నిన్న 84 లక్షల రూపాయలు డొనేట్ చేసినాడు కదా, మరి ఆ 84 లక్షల రూపాయలు మీరు డొనేట్ చేయొచ్చు కదా. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 30 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి అడుగుతున్నారే కానీ, మరి ఆయన ఇన్నేళ్లుగా చేసినటువంటి దాన ధర్మాలు, ఆయన ఇన్నేళ్లుగా చేసినటువంటి సేవలు, మరి ఆ సేవలకు సంబంధించి మాట్లాడరే? లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్థాయికి వెళ్ళాలి, మరి మీరు వెళ్ళలేదే? ప్రతిదానికి తీసుకోవాలి కదా మరి పవన్ కళ్యాణ్ని. మీకు అవసరమైందేమో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకుంటారా, లేదంటే కనుక అతని మీద దుమ్మెత్తి పోస్తారా? సో మీడియా కూడా చెప్తున్నాను, మరి ఎంతకాలం రాసి పెట్టుంది ఇలా పడాలని పవన్ కళ్యాణ్ గారు చూడాలి. మరి ఏదో ఒక రోజు గట్టిగా రియాక్ట్ అవుతాడు. అయిన రోజున ఎందుకు పెట్టుకున్నావురా అనే స్టేజ్కి అయితే వీళ్ళు వస్తారు. దాంట్లో ఎలాంటి మొహమాట అయితే లేదు.